తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ వార్త తీసుకుంటే ఇది చాలా పెద్ద ఫినామినా వార్త కాబట్టి ఈ వార్త గురించి మనం మాట్లాడుకుందాం. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే చాలా అధ్వానం. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ పార్టీ ఒక్క దెబ్బ ఓటమికి 3 పర్యాయాలు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు తిరుగులేని పార్టీగా నిలిచినటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. నానా చీలికలు పేలికలు అయిపోయింది. ఇక్కడ అసలైన రాజకీయం మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న దాదాపు 20 మంది ఎంపీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వేరుపడిపోయి ఇప్పుడు 20 మంది ఎంపీలు ఏం చేశారంటే వాళ్ళు కొత్తగా మాదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్నారు, కానీ అది కుదరదు అని చెప్పారు. అలా కుదరకపోయినప్పుడు అంటే అభిషేక్ బెనర్జీ మేనల్లుడు, మమతా బెనర్జీ మేనల్లుడు వలన ఈ నిర్వాకం అంతా జరిగిందని అంటారు. చివరికి ఈ 20 మంది ఎమ్మెల్యేలు 2/3 ఏమాత్రం ఫిరాయింపు చట్టానికి లోపడకుండా అంతకు పై ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ, ఇది అసలు దిక్కు దివాణం లేనటువంటి పార్టీ ఎన్సిపి, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ, గత ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లోన 800 ఓట్లు కూడా రాలేదు. దీనికి 800 ఓట్లు కూడా రాలేదు. అలాంటి పార్టీలోన ఎంపీలందరూ కలిసిపోయారు, వాళ్ళు పోయి చేరిపోయారు. చేరిపోతే ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీలు చూస్తే తెలుగుదేశాన్ని వెనుక నెట్టేసి ఎన్సీపీ ముందుకొచ్చి కూర్చొనింది. దాని వైభోగం చూడండి. మళ్ళీ ఎందుకు ఇట్లా దిక్కుమొక్కు లేని అనామకమైనటువంటి పార్టీలోన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరూ పొలవమని ఎందుకు వెళ్ళిపోయారు? ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ప్రకటన, టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం, తమదే అసలైన పార్టీగా గుర్తించాలని స్పీకర్కు అభిషేక్ బెనర్జీ పట్టుబిడువని విక్రమార్కుడిలా లేఖ రాస్తూనే ఉన్నారు. సో మమతా బెనర్జీతో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు ఆదివారం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏం తీసుకున్నారంటే సిటిజన్స్ పార్టీ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఎన్సీపీతో తమ చీలిక వర్గాన్ని విలీనం చేయబోతున్నట్లు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఢిల్లీలో ప్రకటించారు. తమ నిర్ణయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందుంచారు. ఇందుకోసం స్పీకర్ను ఆయన అధికార నివాసంలో కలిశారు. ఎన్సీపీకి మద్దతు పలుకుతున్న ఎన్డీఏకు మద్దతు పలుకుతున్న ఎన్సీపీలో తాము విలీనం అవ్వాలని నిర్ణయించుకున్నట్టు లిఖితపూర్వకంగా తెలియజేశారు. చీలిక వర్గంగా కొనసాగితే తలెత్తే చట్టపర సమస్య నుంచి తప్పించుకోవడానికి తిరుగుబాటు ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సూచన మేరకే రెబల్, చూడండి ఇక్కడ మళ్ళీ బీజేపీ ఎంపీల సూచనల మేరకే రెబల్ ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ ఇప్పుడు మనకు ఒకటి ఆలోచన వస్తుంది, ఇది దిక్కు దివాణం లేనటువంటి ఏదో ఈ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలోన ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరూ ఎందుకు చేరారు? నేరుగా ఎన్డీఏలో చేరిపోవచ్చు కదా, నేరుగా బీజేపీలో చేరొచ్చు కదా, వీళ్ళందరూ బీజేపీలో చేరిపోతారని అనుకున్నారు, కానీ అట్లా చేయలేదు వాళ్ళు. అందుకే ఇక్కడ భూపేందర్ యాదవ్ ఒక మాట అన్నాడు, మీరు నేరుగా మా పార్టీలోకి రావద్దండి. ఎందుకు రావద్దండి అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పైన విచిత్రమైనటువంటి కోపంతో అక్కడ ప్రజలు ఉన్నారు. మమతా బెనర్జీ పైన ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే ఆమెకు 80 సీట్లుగా పరిమితం చేశారు. ఆమె ఎంపీలందరూ తిరుగుబాటు జెండా ఎగరేశారు. బయటికి టీఎంసీ నేతలు ఎవరైనా వస్తే బడిత పూజ చేసేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి. ఆమె కూడా ఏం గప్చుప్గా ఉంది, ఢిల్లీలో వెళ్ళి కూర్చొనేశారు, ఎందుకు వచ్చింది గొడవ అని. అభిషేక్ బెనర్జీతో కథ నడుద్దామనుకుంటే ఆయన మేనల్లుడు వల్లనే ఇదంతా జరిగిందని అందరూ ఆయన పైన కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన పైన సిఐడి వాళ్ళు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. సో ఇక్కడ భూపేందర్ యాదవ్ ఏం చేశారంటే, అంటే భూపేందర్ యాదవ్ది కాదు, బహుశా ఇది అమిత్ షా, మోడీ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ద్వారా ఆపరేట్ చేశారు. రాజకీయ చిత్రత ఇక్కడే మనం చూడాలి. ఇక్కడ ఏం జరిగిందంటే టీఎంసీని నేరుగా ఎన్డీఏలో కలుపుకుంటే ఏమవుతుంది, ఆ వ్యతిరేకతనంతా తీసుకున్నట్టు అవుతుంది. ప్రజల దృష్టిలో వీళ్ళు చులకనైపోతారు. ఆల్రెడీ అక్కడ బీజేపీకి కావాల్సినంత సామర్థ్యం ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేసారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఎవరిని కలుపుకోవాల్సిన అవసరం లేదు. కానీ చీలిపోయిన వాళ్ళు మాత్రం మేము సపోర్ట్ ఇస్తామంటే ఇంకేం చేస్తారో వాళ్ళు. అట్లా కాదులే, కానీ మీరు ఒక పని చేయండి, ఏదైనా చిన్న పార్టీది, ఈ పార్టీలో చేరడం వల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, పైగా మీకు చట్టపరమైనటువంటి ఏ ఇబ్బందులు రావు. ఆల్రెడీ ఈ పార్టీ మా కూటమిలోనే ఉంది, మాకు సపోర్ట్గానే ఉంది. మీరు ఆ పార్టీలో చేరారనుకోండి, అంటే నేరుగా ఇలా వెళ్ళి చేరకుండా ఇలా చేరాలి. దీన్నే మనకు సంస్కృతంలో ఒక మాట ఉంది, ద్రావిడ ప్రాణాయామం అంటారు. ముక్కుని ఇట్లా పట్టుకోకుండా ఇట్లా పట్టుకోవడం అనమాట. సో ఇప్పుడు వీళ్ళు చీలిక నేతలందరూ ఏం చేశారంటే, మీరు అటు వెళ్ళి నేరుగా రావద్దండి, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ద్వారా మీరు అక్కడ చేరిపోయి మీరు ఎట్లా మాకు మద్దతు పలుకుతారు. ఎన్నికలు ముందు వస్తున్న సమయంలో మీరు మాలో వచ్చేసేయండి, అప్పుడు మనం అందరం కలిసి మళ్ళీ పోటీ చేద్దాం అని పక్కా వ్యూహం ప్రకటించారు. ఆ వ్యూహం ప్రకారమే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి పొలవమని
నేషనలిస్ట్ సిటిజన్ పార్టీలు చేరిపోయారు. అది తృణమూల్ కాంగ్రెస్. అదేదో అంటారు చూడండి, పాపం ఎలా ఉండేది, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు అన్నట్టుగా తయారైపోయింది మమతా బెనర్జీ పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి కూడా స్వయం వాళ్ళ నిర్వాహకం మళ్ళీ ఇలా అయింది. మమతా బెనర్జీ ఏమనుకున్నారంటే తాను ఎంత చెప్తే అంత, బెంగాల్ ప్రజలు తను ఏం చెప్పినా నమ్ముకుంటారు. అందుకోసమే ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆమె వింత ప్రచారాలు చేశారు. ఈ ప్రచారాలు ఎవరు చేయరు. ఆమె ఏమన్నారంటే బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్లోన వస్తే వాళ్ళు మీ ఆహార అలవాట్లపైన దాడి చేస్తారు, మీ సంస్కృతి పైన దాడి చేస్తారు, మిమ్మల్ని చేపలు తిననివ్వరు. వెస్ట్ బెంగాల్ ప్రజలకు చేపలంటే చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని చేపలు తినివ్వకుండా చేస్తారు అని చెప్పారు. ఫిష్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆమె ఫిష్ పాలిటిక్స్ మొదలుపెట్టిందో బీజేపీకి సంబంధించిన లీడర్ ఆ చేప పట్టుకొని ప్రకటన చేయడం, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇదిగో ఈ చేప నేను పట్టుకున్నాను చూడండి, మాకు చేప అంటే ఏం ద్వేషం లేదు, తినేవాళ్ళపైన ద్వేషం లేదు, మేము తింటాము, తిండి పట్ల ద్వేషం ఏముంది, మేము అధికారంలో వస్తే చూడండి ఇప్పుడు మేమే వంట వండుతామంటే రండి తినండి, మనం అందరూ కలిసి కూర్చొని తిందాం అనేసరికి ఆ అనుమానం పటాపంచలు అయిపోయింది. అంటే చిన్న చిన్న చీప్ ట్రిక్స్ వేయడం వల్ల ఆమె గెలవలేకపోయింది. చివరికి ఏం చేసింది, సర్ పైన నెపం పెట్టి ఏమనింది, ఇక్కడ చూడండి ఇట్లా సర్ ముసుగులోన 90 లక్షల ఓట్లు తీసేశారు. అందుకే ఆమె ఓడిపోయిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ముఖ్యమంత్రి పదవి నుంచి నేను దిగను, నేను ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నాకు అన్యాయం జరిగింది, నా 100 సీట్లను కొట్టేసింది బీజేపీ అనింది. ఎక్కడ కుదురుతుంది? ప్రజాస్వామ్యంలోన ప్రజలు చెప్పిన తర్వాత దిగిపోవడమే హుందాగా ఉంటుంది. చివరికి ఏమైపోయింది, గుట్టు చెప్పడు కాకుండా దిగాల్సి వచ్చింది. ఇంతదాకా ఇండియా కూటమిలోన బెట్టు చూపించి సోనియా గాంధీతో అస్సలు మాట్లాడనటువంటి మమతా బెనర్జీ వెళ్ళి ఆమెను వాటేసుకొనింది. అక్క అని గట్టిగా ఏడ్చింది. నేను ఓడిపోయానక్క అంటే నేను కూడా ఓడిపోయేలా చెల్లి, రా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇట్లా అక్క చెల్లెల సాంగత్యం ఏర్పడిపోయింది అనమాట. చూసారా మళ్ళీ ఒక్క ఓటమి ఏం చేస్తుందంటే మొత్తం మైకాన్నంతా కిందకు దించేస్తుంది అనమాట. సో ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ పరిస్థితి అడ్డగోలుగా తయారైపోయింది. అది సో ఇది ఈ వార్త. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ వార్త, ఇక్కడ సవాళ్లకు పరిష్కారం భారత్ ఫ్రాన్స్ పర్యటన చేశారు. సింగపూర్ పర్యటన తర్వాత ఫ్రాన్స్ పర్యటన చేశారు. ఈ ఫ్రాన్స్ పర్యటనలోన వాళ్ళు ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ ఒప్పుకుంది. ఇక్కడ ఒకచోట చూడండి, మోడీ గారేమో విదేశ పర్యటనలు చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అంటే ఏ అమెరికా ఏ యుఎస్ అయితే తన పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందో ఆ యుఎస్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికేలాగా తన రాజకీయ చరిత్రను తిరగరాసుకున్న వ్యక్తిగా అయితే మనం ఖచ్చితంగా మోడీని చూడాల్సిందే. ఇలాంటి మోడీ అన్ని చోట్ల తిరుగుతూ ద్వైపాక్షిక సంబంధాలంటూ బ్రిక్స్ దేశాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, అటు పాకిస్తాన్తో చురుగ్గా వ్యవహరిస్తూ, అటు యుఎస్తో కూడా, ఎందుకంటే ఆయన బలవంతుడు. ఆ బలవంతుడి దగ్గర పోరు ఎవడైనా పెట్టుకోరు. ఇప్పుడు యుఎస్తో పోరు పెట్టుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. కానీ రాహుల్కి ఇవన్నీ తెలియదు. రాహుల్ ఏమంటున్నారు, యుఎస్కు బానిస అంటే నీకేం తెలుసు రా భయ్ అని అడగాలనిపిస్తుంది నాకైతే. అవును, మీరు విదేశీ పాలసీ గురించి మీకు తెలుసు కదా, మీరు పైగా మీరు ఎంపీ కదా, అంత అద్భుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా, కాబోయే ప్రధాని అని మిమ్మల్ని ప్రకటించుకొని ఎన్నికల్లో దిగబోతున్నారు కదా, మీరింతగా మాట్లాడతారేంటి? అమెరికా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, ఏ దేశాలను కంట్రోల్ చేస్తుంది? ఒకవేళ దానికి ఎదురు తిరిగితే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటో ఇరాన్ చూస్తే అర్థం కావట్లేదా? ఇజ్రాయెల్ చూస్తే అర్థం కావట్లేదా? మీకు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా. వెనిజులాను చూస్తే అర్థం కాలేదా? అధ్యక్షుడిని బేడి దేశం పట్టుకుని వెళ్ళిపోయారు కదా. మళ్ళీ అలాంటి బలవంతమైన దేశం దగ్గర మనం పోరు పెట్టుకుంటామా? నీట్గా ద్వైపాక్షిక సంబంధాలు, విదేశీ దౌత్యము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని వదిలేసి ఎందుకన్నారు ఆ మాట? హోర్ముజ్ జలసంధి దగ్గర భారత్ నౌక పైన వైమానిక దాడులతోన అమెరికా నావికులు దాడి చేయడంతో 3 భారతీయులు చనిపోయిన మాట అయితే వాస్తవం. దాన్ని చేశారు కదా. దానికి జయశంకర్ ఏం చేశారు? యుఎస్ దౌత్యవేత్తను అంబాసిడర్ను పిలిపించుకొని మాట్లాడి తన నిరసనను వ్యక్తం చేశారు. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ట్రంప్ ఏమన్నారు? మాట మార్చారు. మొట్టమొదట మేమే దాడులు చేసామన్నారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారు? లేదు నేను దాడులు చేయలేదు, ఇదంతా ఇరాన్ చేసిన కుట్ర అన్నారు. ఇరాన్ ఏమైంది? మాకు సంబంధమే లేదు, చేసింది మొత్తం అమెరికా అని. సో అమెరికా దాడులు చేసి అక్కడ ఇండియా వాళ్ళని దెబ్బతిన్నందుకు మాట మార్చుకుని తాను సర్దుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది రాహుల్కు కనిపించట్లేదా? అక్కడ అంత ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంటే మళ్ళీ మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? కాస్త బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదని నాకైతే అనిపించింది. ముఖ్యంగా ఫారిన్ పాలసీ విషయంగా ఎవరు కూడా అవాకులు చవాకులు పేలరాదు నాకు తెలిసి. దేశంలో మీరు ఏ పాలిటిక్స్ అనేది చేసుకోండి బాస్, ఎవరికి అభ్యంతరం ఉండదు. బట్
విదేశాలకు సంబంధించింది మాత్రం మనం మాట్లాడే ఒక మాట మన దేశ భవిష్యత్తును, ఆర్థిక భవిష్యత్తు పైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నేరుగా అమెరికాతోనే మనం వేసుకుందాం అనుకోండి, అరే రష్యాతో చమురు కొంటామంటేనే అమెరికా మన పైన ఆంక్షలు విధించింది, 15% దాకా ప్రతీకార సుంకాన్ని విధించింది. మీరైతే ఏం చేసేవాళ్ళు? మీరు అధికారం ఉంటే ఏం చేసేవారు? ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రధాని అయింటే తెలిసేది దాని కథ ఏంటో, దాని బాధ ఏంటో. ప్రతిపక్షంలో కూర్చొని 1,00,000 మాట్లాడవచ్చు, కానీ కాస్త నిర్మాణాత్మకంగా మాట్లాడాలి కదా. ఓకే, మళ్ళీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అలాగే మాట్లాడాలని అనుకుంటే దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. సో ఇక్కడ అగైన్ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ ఏంటంటే మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతపై దృష్టి పెడదాం. నూతన ఆవిష్కరణ అనేది భారతదేశం డిఎన్ఏలోనూ ఉంది. భారత్ ఇన్నోవేట్స్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇది ఒక కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడారు. ఇది ఓకే. ఇక్కడ మనం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ప్రధాని మోదీ వీళ్ళిద్దరు ఏదో ముచ్చటించుకుంటున్నట్టుంది. ఇక్కడ ద్వైపాక్షిక వాణిజ్యం, కమర్షియలీ బైలేటరల్ అంగీకారం ఏదో ఉంది, 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని భారత ప్రధాని మోడీ, అధ్యక్షుడు మెక్రాన్ నిర్ణయం. ద్వైపాక్షిక చర్చల్లోన 13 అంశాలపైన కుదిరిన అంగీకారం. ఇన్నోవేషన్ కోసం ఉమ్మడిగా రోడ్ మ్యాప్. ఇకపై ఫ్రాన్స్లోనూ భారత్ యూపీఐ సేవలు ఉంటాయి అని చెప్పారనమాట. సో ఇక్కడ వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ నిశ్చయించుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం $16 మిలియన్ ఉంది. కృత్రిమ మీద, ఏఐ, స్టార్టప్లు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్యం సహా కీలక రంగాల్లోన పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆదివారం వారిద్దరూ ఫ్రాన్స్లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైన అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఫ్రాన్స్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపైన వాళ్ళు చర్చించుకున్నారు. ఇదండి, చూసారా ఎన్ని అంశాల గురించి ఎంత మందితో మనం మాట్లాడితే మనం దేశాన్ని సుస్థిరపరచుకోగలమండి, అది ఆలోచించాలి. సో విదేశ దౌత్య పరంగా మనం ఎప్పుడు కూడా మూర్ఖంగా వ్యవహరించకూడదు. ఇదండి ఇవాళ పేపర్లో ముఖ్యమైనటువంటి అంశాలు.